హాయ్ లెట్స్ మేక్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 గుడ్లను తీసుకొని అందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసి బీట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి ఒకసారి కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, క్యాబేజ్, బీన్స్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. సాల్ట్, ఆయిల్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్న నేను ఆ నూడిల్స్ వేసిన తర్వాత కొద్దిగా కారం, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇందులో గరం మసాలా కూడా కొంచెం వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇందులోనే సాసులన్నీ వేసుకోవాలి. డార్క్ సోయా సాస్ వేసుకున్న తర్వాత ఇందులో వెనిగర్ కూడా వేసుకొని గ్రీన్ చిల్లీ సాసు, అలాగే టమాటో సాస్ కూడా వేసుకొని ఈ సాసులు అన్నీ కూడా బాగా టాస్ చేసుకోవాలన్నమాట. నూడిల్స్కి పట్టేలాగా కంపల్సరీ స్ట్రీట్ స్టైల్లో టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను చేయట్లేదు. మీకు కావాలంటే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు బాగా టాస్ చేసుకోండి. చివరిగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ చల్లుకొని మరొక నిమిషం టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ చల్లుకొని తింటే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ రెడీ. మీరు బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మంచి టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.